రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా ఈ నెల వరకు నిరవధికంగా పెండౌన్ నిరసనకు దిగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లేఖరుల సంక్షేమ సంఘం ప్రకటించింది. విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ తమ దుకాణాలు మూసివేసి ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజుల తయారీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల తమ జీవనోపాధిని దెబ్బతింటుందని విజయవాడ దస్తావేజుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ చింతకాల నాగసత్యమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజుల లేఖర్లు, సహాయకులు, స్టాంప్ వెండర్లు మరియు లైసెన్స్ సర్వేయర్లపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు నష్టపోనున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సార్ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 396 జీవోకి విరుద్ధంగా మేము ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు పెండౌన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆ జీవోని పూర్తిగా పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సింగిల్ విండో సిస్టమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే దస్తావేజులు ఒక ప్రైవేట్ సంస్థకి చెప్పి ఆ ప్రైవేట్ సంస్థ వాళ్ళు దస్తావేజు తయారు చేయడము, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు అని అందరూ ఉదరించారు. కాబట్టి మా జీవన వృత్తి కోల్పోతాము. ఈ వ్యవస్థపై రాష్ట్రం మొత్తం మీద దస్తావేజు లేఖలకు కానీ, సహాయకులకు కానీ, స్టాంప్ వెండర్లకు కానీ, లైసెన్స్ సర్వేలకు కానీ లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మా యొక్క జీవన వృత్తి కోల్పోతాం ఉద్దేశంతో మీ యొక్క పెండౌన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈ యొక్క దస్తావేజు లేఖల యొక్క పాత్ర కనుమరుగడమే కాకుండా అదే కనుక అమల్లోకి వచ్చినట్లయితే కక్షిదారులు అంటే కొనుగోలుదారులు వాళ్ళ ఆస్తులకి భద్రత కూడా కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒక దస్తావేజుని పరిశీలించి కానీ డాక్యుమెంట్ మేము తయారు చేయం. పూర్తిగా దస్తావేజు పరిశీలించి ఆ దస్తావేజులో ఉన్నటువంటి వ్యక్తి బతుకుంటే కనుక ఆయన రావాలి, చనిపోతే ఆయన వారసులు ఎంతమంది ఉన్నారు అవన్నీ పరిశీలించి అందరూ వచ్చి సొంతకాలు పెట్టాలి, ఆ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అనేవన్నీ పూర్తిగా పరిశీలించి మేము తయారు చేస్తాం. ఇప్పుడు చెప్పాలంటే మీకు ఈ మధ్యన కూడా చాగంటి వారి ప్రవచనం కూడా వినే ఉంటారు. ఫస్ట్ లీజ్ డీడ్ చేసింది ఎవరైనా అంటే వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవమే ఫస్ట్ లీజ్ డీడ్ చేసి ఇచ్చాడు. ఎవరికి? మన వరాహస్వామి వారికి. కలియుగాంతం వరకు నేను ఈ భూమి వాడుకున్నందుకు గాను నాకు ఇచ్చే ఏదైతే తొలి ప్రసాదం ఉందో మీకు చెంద చేస్తానని చెప్పి ఫస్ట్ లీజ్ డీడ్ చేసిన వాడు వెంకటేశ్వర స్వామి. అప్పటి నుంచి లేఖనం ఎప్పుడైతే మొదలైందో లేఖ కూడా అప్పుడే మొదలయ్యాడు. పూర్వం రాజుల కాలంలో కూడా ఈ వర్తమానాలు ఆ రాజ్యానికి మధ్యన వర్తమానం చేయటం ఇవన్నీ లేఖన వృత్తి అని అనాది కాలం నుంచి ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. లేఖర్ అనేవాడు అనాదిగా ఉన్నాడు, పురాణ కాలం నుంచి ఉన్నాడు. సో ఇట్లా ఆ వృత్తి మీద జీవనం సాగిస్తున్న వాళ్ళు అనేక మంది. పూర్వం రోజుల గ్రామాధికారులు, విఏఓలు అనేవాళ్ళు, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, గ్రామ అధికారులు, కర్ణాలు వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఇంక వృత్తిలో చాలామంది వచ్చారు, తప్పేం లేదు. విద్య ఎవరి సొత్తు కాదు. అనేక మంది వృత్తిను గురువుల దగ్గర నుంచి నేర్చుకుని కొన్ని